ప్రసంగం చేస్తున్న నేను, మీరు నేను ఎలాంటి వాళ్ళం అంటే కృతజ్ఞత లేని పశువుల కన్నా హీనమైన వాళ్ళం. ప్రసంగం చేస్తున్న నాతో సహా. దేవుడు ఏం చేసినా ఆ రోజుకి, దేవుడు ఏం చేసినా ఆ వారానికి, తర్వాత ఎలా మాట్లాడతామంటే కనీసం దేవుడు నీకు ఒక పూట అన్నం కూడా పెట్టలేనట్టుగా అలా దేవుణ్ణి మనం తిట్టుకుంటాం. ఆ కోవిడ్ టైంలో నువ్వు చచ్చిపోవాల్సింది, ఖచ్చితంగా నేను నా భార్య మరణించాల్సింది. ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు కోవిడ్ నుండి నన్ను కాపాడాడు, మా నాన్న కాపాడాడు, మా అమ్మని కాపాడాడు, నా భార్యని, నా బిడ్డల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని, కుటుంబాలని, అబ్బాయిల్ని కాపాడాడు. ఎస్, దీంట్లో బయట నడిపిస్తాడు. ఏంటిది అది? నీచమైనవా మాన్యమైనవా? దాన్ని ఏం చేయండి. ఎస్, కోవిడ్ నుండి నేను పంపించాడు. మీ అబ్బాయి ఉద్యోగం పోయింది. ఏం చేశాడు దేవుడు? అన్యాయం చేశాడు. మా ఆయనకేం చేశాడు? నా భార్యకేం చేశాడు? ఏం ధ్యానిస్తున్నావు నువ్వు? నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ సైకిల్ కనబడింది. ఆ సైకిల్కి ఎడం హ్యాండ్కి ఒక చక్రం ట్యూబు, కుడి భాగానికి ఒక చక్రం సైకిల్ ట్యూబు. ఆ పెద్ద ఇల్లు. ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. ఒక చెట్టు నీడలో చిన్న 2 రేకులేసి దానిపైన తాటాకులేసి ఒక పంచర్ షాపు. బస్సు టైర్లు, లారీ టైర్ కాదు, సైకిల్ పంచర్లు వేసుకునేవాడిని. అలాంటి నన్ను, నా బిడ్డల్ని దీవించి ఇంత మహా ప్యాలెస్లో ఉంచాడండి. నా పిల్లలు ఆర్థిక ఇబ్బంది పడితే ఎందుకురా ఎడుతావు, డాడీ వృత్తి ఇది, మిమ్మల్ని ఈ స్థితిలో విమానాల్లో తిప్పుతున్నాడే, కారుల్లో తిప్పుతున్నాడే, ఈ పంచర్ వేసుకున్న తండ్రిని ఈ స్థితి నుండి బయటికి లాగలిగిన వాడు మిమ్మల్ని బయటికి లాగుతాడమ్మా. జీసస్ జనరేషన్, యేసయ్య తరం వారులారా, మోషే దానికన్నా, యెహోషువ దానికన్నా నేను చేసింది జ్ఞాపకం చేసుకోండి. నేను నీ కొరకు మరణించా, నీ కొరకు నేను రక్తం ఇచ్చా, నేను 3వ రోజు తిరిగి లేచా. రిమెంబర్ దాట్. నేను మిమ్మల్ని తిరిగి లేపగలను. ఏమి చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోతున్నా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకో. నువ్వు తిరిగి లెగుస్తా.